హాయ్ పిల్లలు, నా పేరు షేక్ యాస్మిన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తూబాడు. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి ఓ బాలిక తనలో ఆత్మస్థైర్యాన్ని నింపుకొని అభివృద్ధి పదం వైపు అడుగులు వేసినటువంటి కథను 10వ తరగతిలోని జీవని అనే పాఠ్యాంశం ద్వారా తెలుసుకుందామా? ఇప్పుడు 3వ పాఠంలోని అభ్యసన లక్ష్యాల గురించి తెలుసుకుందాం. అభ్యసన లక్ష్యాలు: కొత్త పదాలకు అర్థాలు తెలుసుకుంటారు, కొత్త పదాలకు పర్యాయ పదాలు తెలుసుకుంటారు, సామాన్య వాక్యాల వర్గీకరణను విశ్లేషించుకుంటారు, వ్యుత్పత్త్యర్థాల పదాలను తెలుసుకుంటారు, విసర్గ సంధి గురించి తెలుసుకుంటారు, క్రమాలంకారం గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు మనం ఈ పాఠ్యాంశం 3లో నుంచి వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు, వ్యాకరణాంశాలు అనేటువంటి ముఖ్యాంశాలని నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటగా వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఇందులోని ప్రశ్నలకు మీ ఉపాధ్యాయుల చేత మీరు చర్చించుకొని మీ నోట్ పుస్తకాలలో రాయాల్సి ఉంటుంది. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో సమాధానాలు రాయండి. జీవని తనకిష్టమైన అంశాల పట్ల ఎలా స్పందించేదో రాయండి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల గురించి విశ్వనాథం అభిప్రాయాలు రాయండి. లలిత జీవని కోసం తరగతి ఉపాధ్యాయుని ఏమని అర్థించింది? కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. ఇందాక మనం చెప్పుకున్న లఘు సమాధాన ప్రశ్నలు, ఇవి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. మొదటి ప్రశ్న: జీవని పాఠం ఆధారంగా మీరు గ్రహించిన విషయాలు సొంత మాటల్లో రాయండి. జీవని అనేటువంటి కథ ద్వారా మీరు ఏం విషయాలను గ్రహించారో మీరు సొంత అభిప్రాయాలను రాయండి. జీవనిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో తల్లి పాత్రను వివరించండి. జీవనిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో తల్లి పాత్రను వివరించండి. కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి. సృజనాత్మకంగా అనగా ఈ పాఠం ద్వారా మీరు ఏవైతే అంశాలను మీరు నేర్చుకున్నారో ఆ అంశాలను మీ సృజనాత్మకత ద్వారా మీరు ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మొదటి ప్రశ్న: పాఠంలోని సన్నివేశాల ఆధారంగా లలిత, విశ్వనాథం లేదా లలిత మరియు తరగతి ఉపాధ్యాయుల మధ్య చర్చను సంభాషణ రూపంలో రాయండి. లలిత మరియు విశ్వనాథం గారు ఏ విధంగా సంభాషించుకున్నారు, లేదా లలిత మరియు తరగతి ఉపాధ్యాయుల మధ్య ఏ విధంగా చర్చ జరిగింది అనేటువంటిది మీ మాటల ద్వారా సంభాషణ రూపంలో రాయాలి. రెండవ ప్రశ్న: మీ పాఠశాలలో ప్రత్యేక అవసరాల పిల్లలకు నీవు ఎలా తోడ్పడతావు? మీ పాఠశాలలో కనుక ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు కనుక ఉంటే నీవు ఆ పిల్లలకి ఏ విధంగా తోడ్పాటు చేస్తావు, ఏ విధమైనటువంటి సహాయం చేస్తావు అనేటువంటి మీ సొంత మాటల్లో, మీ సొంత పదాలలో మీరు వ్యాసరూప సమాధాన ప్రశ్న రాస్తే సరిపోతుంది. తర్వాత మనం ఈ పాఠంలోని భాషాంశాలు చూద్దాము. భాషాంశాలోని పదజాలం చూద్దాము. కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. గారడి వారు రకరకాల విన్యాసాలు చేస్తారు. విన్యాసాలు అనేటువంటి పదానికి అర్థం చక్కని ప్రదర్శన. చక్కని ప్రదర్శన. దీనికి మనం సొంత వాక్యాన్ని కూడా రాయాల్సి ఉంటుంది. మీరు తప్పకుండా మీ సొంత వాక్యం అంటే చక్కని ప్రదర్శన అనేటువంటి పదం ద్వారా మీరు ఒక సొంతంగా ఒక వాక్యం తయారు చేయండి. రెండవ ప్రశ్న: వెన్నెల రాకతో అంధకారం తొలగిపోయింది. అంధకారం అనగా చీకటి. వెన్నెల రాకతో చీకటి అనేటువంటిది తొలగిపోయింది. మూడవ ప్రశ్న: సంజీవరాయ శర్మ జన్మాంధుడైన ఆత్మస్థైర్యంతో గణితావధానాలు చేశారు. ఆత్మస్థైర్యం. జవాబు మనోధైర్యం. మనకు ఉండేటువంటి మనోనిబ్బరం కానివ్వండి, ధైర్యం కానివ్వండి, మనం ఈ పదానికి అర్థంగా చెప్పుకోవచ్చు. పిల్లలు వేణువును ఊదుతూ ఆనందిస్తున్నారు. వేణువు అనగా పిల్లన గ్రోవి. కొందరిలో లేశము అయినా జాలి గుణం ఉండదు. కొందరిలో కొంచెమైనా కానీ జాలి గుణం అనేటువంటిది ఉండదు. ఈ పదాలకు అర్థాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ అర్థాలను ఉపయోగించి మీరు సొంతగా వాక్యాలను తయారు చేయండి. ఇప్పుడు మనం పర్యాయ పదాలు నేర్చుకుందాం. కింది వాక్యాలను పర్యాయ పదాలు గుర్తించి రాయండి. సుధ కోసం పాల సముద్రం చిలికారు.
ఫలితంగా పీయూషం దక్కింది. దేవతలు అమృతం త్రాగడం వలన అమరులు అయ్యారు. ఈ వాక్యంలో 3 పదాలు ఉన్నాయి. ఆ 3 పదాలు ఏంటో ఒకసారి చూద్దాము. జవాబు సుధా, పీయూషం, అమృతం. రెండవ ప్రశ్న, అనాథల క్షుధ తన ఆకలిగా భావించి ఆ క్షుత్తు తీర్చేవాడే మహాత్ముడు. దీంట్లో కూడా చూడండి ఒకసారి. జవాబు క్షుధ, ఆకలి, క్షుత్తు అనేటువంటి మనం వీటికి పర్యాయపదాలుగా చెప్పవచ్చు. మూడవ ప్రశ్న, రవి తామరలకు బంధువు, సూర్యుని రాకతో అవి వికసిస్తాయి, భానుడు అంటే వాటికి ఇష్టం. ఈ పదంలో మీరు గమనించినట్లయితే ఒక వాక్యానికి 2 అర్థాలు అనేటువంటివి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి జవాబు రవి, భానుడు, సూర్యుడు. నాలుగవ ప్రశ్న, జీవని చిత్రలేఖనంలో శిక్షణ తీసుకుంది, అభ్యాసం వల్ల చిత్రాలు గీయగలిగింది, నిరంతర తర్ఫీదుతో బహుమతి సాధించింది. శిక్షణ, అభ్యాసం, తర్ఫీదు. జవాబు చూడండి, శిక్షణ, అభ్యాసం, తర్ఫీదు. ఐదవ ప్రశ్న, మనిషికి మంచి కోరికలు ఉండాలి, ఆ కాంక్షల కోసం కష్టపడి పనిచేయాలి, అప్పుడే ఆశలు నెరవేరుతాయి. చూడండి, దీంట్లో యొక్క జవాబు మనకి ఆల్రెడీ మీకు ఒక్కసారిగా మీకు వచ్చే ఉంటుంది మీ మెదడులోకి. ఆన్సర్ జవాబులన్నీ కూడా చూడండి, కోరిక, కాంక్ష, ఆశ అనేటువంటివి ఈ పదాల యొక్క పర్యాయ పదాలు. తర్వాత నానార్థాలు నేర్చుకుందాం. కింది పదాలను సరైన నానార్థాలతో జతపరచండి. ఉదరము, మేఘము, చీకటి, అజ్ఞానం, విన్యాసము, పొట్ట, యుద్ధం, నడుము, అమృతం, ఉంచుట, చక్కని ప్రదర్శన, రచన, మబ్బు, సుధాపాలు, ముక్తి. ఇక్కడ ఉదరానికి చూడండి, ఉదరంకి పొట్ట, యుద్ధం, నడుము, విన్యాసము, ఉంచుట, చక్కని ప్రదర్శన, రచన, మబ్బు, సుధాపాలు, ముక్తి, అమృతం, మేఘము, చీకటి, అజ్ఞానము. తర్వాత మనం ఇప్పుడు వ్యుత్పత్తి అర్థాలు నేర్చుకుందాం. ఆకాశం, అజ్ఞానాంధకారం తొలగించేవాడు, అమృతం, దీని అంతట సూర్యచంద్రులు ప్రకాశించుదురు, విశ్వనాథుడు, మరణాన్ని పొందింపనిది, గురువు, విశ్వానికి నాథుడు. ఈ 4 పదాల్లో మనకి సరైనటువంటి వ్యుత్పత్తి పదాలేమో, వ్యుత్పత్తి అర్థాలేమో మనం జతపరచాలన్నమాట. చూడండి, ఆకాశం అంటే దీని అంతట సూర్యచంద్రులు ప్రకాశించుదురు, అమృతం అనగా మరణాన్ని పొందింపనది, విశ్వనాథుడు అనగా విశ్వానికి నాథుడు, గురువు అనగా అజ్ఞానాంధకారం తొలగించేటువంటి వాడు అని అర్థం అన్నమాట. ఇప్పుడు నాలుగవ ప్రశ్న చూద్దాం. ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రివేళ తొందరగా నిద్రపోవాలి, వేకువని నిద్ర లెగవాలి. జవాబు నిద్ర, నిదుర. అర్ధరాత్రి వేళ బయటకు వెళ్ళకూడదు, అద్దమరే ఇంటిలో ఉండడమే ఉత్తమం. జవాబు అర్ధరిత్రి, అద్దమరేయి. ఇప్పుడు కింది పదాలకు జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకుందాం. గుసగుసలు, మారుమ్రొగుట, మనసులో ముళ్ళు, చేజారిపోవు. గుసగుసలు మనం రహస్యంగా చెప్పుకునేటువంటి, ఒకరి మధ్య ఒకరు చెప్పుకునేటువంటి మాటలు కానివ్వండి, రహస్యంగా చెప్పాలనుకునేటువంటి మాట సందర్భంలో ఈ గుసగుసలు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. ఆ తర్వాత మారుమ్రొగుట, మనసులో ముళ్ళు, చేజారిపోవు. ఈ 3 పదాలకు మీ అర్థాలు మీ ఉపాధ్యాయుల దగ్గర తీసుకొని వీటికి జాతీయాలను రాయండి. తర్వాత ప్రశ్న, అపూర్వం అనే పదాన్ని వికృతి రాయండి. పురం, అపురూపం, అపూపం, అనిశం. సమాధానం అబ్బురం. అభినందనలు పిల్లలు.
ఇప్పుడు మనం అమృతం నానార్థం గుర్తించండి అనే ప్రశ్నకు జవాబును చూద్దాము. నీరు నెయ్యి, సుధా పాలు, పాయసం నీరు, నీరు పాలు. సమాధానము సుధా పాలు. అభినందనలు పిల్లలు. మూడవ ప్రశ్న, లేశము అర్థం గుర్తించండి. కొంచెం, అధికం, శూన్యం, పారదర్శకం. ఇప్పుడు అర్థం మనం దీనికి చెప్పండి. కొంచెం. సభాష్ పిల్లలు, అభినందనలు పిల్లలు. ఇప్పుడు మనం వ్యాకరణ అంశాలు చూద్దాం. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అంటున్నాడు. తరువాతి ప్రశ్న, సైనికురాలు, సైనిక ప్లస్ ఆలు, రుగాగమ సంధి. ప్రత్యేకం, ప్రతి ప్లస్ ఏకం, ప్రత్యేకం, యణాదేశ సంధి. కుటుంబమంతా, కుటుంబము ప్లస్ అంతా, కుటుంబమంతా, ఉత్వ సంధి. ఎండుటాకు, ఎండు ప్లస్ ఆకు, ఎండుటాకు, టుగాగమ సంధి. అవయవాలు, అవయవము ప్లస్ లు, లులనల సంధి. తరువాత ఇప్పుడు మనం ఈ పదాలను కలిపి సంధి పేరు రాయాలి. మది ప్లస్ ఒక, మదొక, ఇత్వ సంధి. అప్పుడు ప్లస్ అప్పుడు, అప్పుడప్పుడు, ఆమ్రేడిత సంధి. అవసరము ప్లస్ అయినా, ఉత్వ సంధి. తగిలిన ప్లస్ అంత, తగిలినంత, అత్వ సంధి. విసర్గ సంధి. సంస్కృత పదాల మధ్య విసర్గ మీద తరచూ సంధి జరుగుతూ ఉంటుంది. అది వేరు వేరు రూపాలుగా ఉండడం గమనిద్దాం. కింది ఉదాహరణలు విడదీసి చూడండి అంటున్నాడు. ఈ విసర్గ సంధి అనేటువంటిది మనకి చాలా రకాలుగా ఉంటుంది. ఒకసారి చూడండి, జాగ్రత్తగా గమనించండి. శిరోరత్నము, తపోబలం, పయోనిధి, వచో నిశ్చయం. పై పదాలను విడదీస్తే ఈ కింది విధమైనటువంటి మార్పులు జరిగాయి. ఏ విధమైన మార్పులు జరిగాయో చూద్దాం. శిరః ప్లస్ రత్నము, తపః ప్లస్ బలము, పయః ప్లస్ నిధి, వచః ప్లస్ నిశ్చయం. ఇక్కడ మనకి పదాలలో విసర్గం వచ్చింది. తర్వాత మనకి ఇక్కడ శిరః ప్లస్ రత్నము అనగా శిరోరత్నము, ఓకారం అనేటువంటిది మనం ఇక్కడ వచ్చినట్లుగా మనం గమనించాలన్నమాట. చూడండి, అకారాంత పదాల విసర్గకు శాశాసాలు, వర్గప్రథమ ద్వితీయాక్షరాలు కాక, చచ్చ, టఠ, తథ, పప్పాలు కాక మిగిలిన అక్షరాలు కలిస్తే అకాంత పదాల మీద విసర్గ ఓకారంగా మారుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కింది పదాలు కలిపి మార్పును గమనించండి. తపః ప్లస్ శక్తి, చతు ప్లస్ షష్ఠి, నభః ప్లస్ సుమం. పదాలను కలుపగా వరుసగా ఈ విధంగా మరి ఎలా మారాయో చూడండి. తపః ప్లస్ శక్తి, మనశ్శాంతి. చతుషష్ఠి, నభస్సుమం అనే రూపాలు ఏర్పడ్డాయి కదా. చతుషష్ఠి, చతు ప్లస్ షష్ఠి, చతుషష్ఠి. షా కింద షావత్తు. నభస్సుమం, నభ ప్లస్ సుమం, నభస్సుమం, చా కింద చావత్తు. ఇలాంటివి మనం విసర్గ సంధిలో చూడగలుగుతాము. ఇక్కడ చూడండి, విసర్గ మీద శేషాసాలు ద్విత్వాలుగా మారడం గమనించండి. శేషాస అనే అక్షరాలు విసర్గకు పరమైతే వాటికి అవే ఒత్తుగా వచ్చి ద్విత్వాక్షరంగా మారడం మనం ఇక్కడ గమనిస్తాం. చూడండి, కింది పదాలను విడదీయండి. యస ప్లస్ కాయము, తపః ప్లస్ ఫలము. సకారము విసర్గ రూపంగా ప్రయోగిస్తుంది. అందుకే నమస్కారము, శ్రేయస్కరము, వనస్పతి మొదలైన సందర్భాల్లో మార్పు రాలేదు అంటున్నాడు. కింది పదాలను కలిపి మార్పును గమనించండి. అంతః ప్లస్ ఆత్మ, అంతరాత్మ. విసర్గ సంధి అనేటువంటిది మనకి 6 విధాలుగా ఉంటుంది. రోజుకి 2 చొప్పున మీరు మీ ఉపాధ్యాయుల చేత చెప్పించుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ధను ప్లస్ విద్య, ధనుర్విద్య. చతు ప్లస్ భుజుడు, చతుర్భుజుడు. ఆశి ప్లస్ వాదము, ఆశీర్వాదం. ఇక్కడ చూడండి, ఎర్ర అనేటువంటిది ఆగమంగా వచ్చింది. పునః ప్లస్ ఆగమనం, పునరాగమనం. అంతః ప్లస్ సంగం, అంతర్మంగం. అంతః, దుః, చతు, ఆశి, పునః మొదలైన పదాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు శాససాలు గాక మిగతా అక్షరాలు కలిస్తే విసర్గ రేఫ అర్రగా మారడం గమనించండి. మనకి అన్ని కాకుండా అంతః ప్లస్ దుః ప్లస్ చతు ప్లస్ ఆశి ప్లస్ పునః ప్లస్ వీటికి మాత్రమే వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు శాససాలు కాక, వర్గ ప్రథమ అంటే మనకి కాచట దప, ఖజడ దప, అవి ద్వితీయాక్షరాలు కూడా
మరి అదేవిధంగా శాశాసాలు కాక మిగిలిన అక్షరాలు ఏవైనా కానీ ఉంటే విసర్గరేఫంగా మారడం గమనించండి అంటున్నాడు అనమాట. చూడండి తర్వాత ఇక్కడ చూడండి, కింది పదాలు విడదీయండి. ధనుష్టంకారము, ధను ప్లస్ టంకారము. నిష్ఫలము, ని ప్లస్ ఫలము. దుష్కరము, ధు ప్లస్ కరము. ఎస్ పరమైనప్పుడు విసర్గ సీకారంగా మారుతుంది. కింది పదాలు విడదీయండి. నిస్తేజము, ని ప్లస్ తేజము. దుశ్చేష్టితము, ధు ప్లస్ చేష్టితము. ధనుష్టంకారము, ధనుస్ ప్లస్ టంకారము. మనస్తాపము, మనః ప్లస్ తాపము. విసర్గకు చాఛాలు పరమైతే సా, తాఠాలు పరమైతే షా, తాత్థాలు పరమైతే సా వస్తాయి. మీరు ఈ విసర్గ సంధిని జాగ్రత్తగా నేర్చుకోవాల్సి. పై ఉదాహరణలన్నీ పరిశీలించిన మీదట విసర్గ సంధి 6 విధాలుగా ఏర్పడుతుందని తెలుస్తున్నది. ఒకటి చూడండి, అకారాంత పదాల విసర్గకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు శాశాసాలు కాక మిగతా అక్షరాలు పరమైనప్పుడు విసర్గ లోపించి అకారం కాస్త మనకి ఓకారంగా మారుతుంది. రెండవది, విసర్గకు శాశాసాలు పరమైనప్పుడు శాశాసాలు ద్విత్వాలుగా మారుతాయి. మూడవది, విసర్గ మీద కాఖా పాపాలు వస్తే మార్పు రాదు. కాఖా పప్పలు వస్తే కనుక అక్కడ మార్పు అనేటువంటిది రాదు. అంతః, దుః, చతుః, ఆసి, పునః మొదలైన పదాల విసర్గ రేఫగా మారుతుంది, ఎర్రగా మారుతుంది. అంతః ప్లస్ మదనం, అంతర్మదనం. అలా రేఫగా మనకి మారడం మనం గమనిస్తాం. ఇస్, ఉస్ విసర్గకు కాఖా పప్ప పరమైతే విసర్గ షాకారంగా మారుతుంది. విసర్గకు చాఛాలు పరమైతే సాకారము, టాఠాలు పరమైతే షాకారము, తాత్థాలు పరమైతే సాకారము వస్తాయి. జాగ్రత్తగా మీరు ఉపాధ్యాయుల చేత మీరు రూపాయలు చెప్పింది చక్కగా విని విసర్గ సంధిని చక్కగా నేర్చుకోండి. తర్వాత మనం కింది సమాస పదాల విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. చూడండి, 5 నెలలు, 5 అనే సంఖ్య గల నెలలు ద్విగు సమాసం. ఇక్కడ మనకు సంఖ్య వచ్చింది కాబట్టి ఏమవుతుంది, ఇది ద్విగు సమాసం అవుతుంది. రెండవది, మృదు మధురము, మృదువైనది మధురమైనది. ఇది ఇక్కడ మృదువు మరియు మధురము రెండు కూడా విశేషణాలు కాబట్టి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. జ్ఞాన దీపము, జ్ఞానమనిడి దీపం రూపక సమాసం. నాలుగవది, అనూహ్యము, ఊహ్యం కానిది నై తత్పురుష సమాసము. పిల్లల ప్రపంచం, పిల్లల యొక్క ప్రపంచం షష్ఠి తత్పురుష సమాసము. తర్వాత అలంకారము, క్రమాలంకారం, యథాసంఖ్యాలంకారం. మనకు అలంకారాలు ఉన్నాయి కదా, దాంట్లో ఆ అలంకారాల్లో ఒక రకమైనటువంటి అలంకారం ఏంటి అంటే క్రమాలంకారము. దాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. కింది ఉదాహరణల ద్వారా క్రమాలంకారాన్ని అవగాహన చేసుకోండి అంటున్నాడు. శత్రువుని మిత్రుని విపత్తును జయింపుము, రంజింపుము, భంజింపుము. ఇక్కడ మీరు ఈ ఉదాహరణలో కనుక చూస్తే శత్రువుని, మిత్రుని, విపత్తుని అని ఒకవైపు ఉంటే రెండో వైపు జయింపుము, రంజింపుము, భంజింపుము అనేటువంటిది ఉంది. ఇక్కడ మీరు క్రమాలంకారము, అలంకారం యొక్క పేరే క్రమాలంకారము, క్రమ వరుసగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, శత్రువుని జయింపుము అంటే ఇక్కడ మొదటి పదము మొదటి యొక్క రెండో వైపు ఉన్నటువంటి మొదటి పదంతో మనకి ఇక్కడ జత కూర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. శత్రువుని జయింపుము, శత్రువుని ఏం చేయాలి, మనం జయించాలి. మిత్రుని రంజింపు, మిత్రుని మనం సంతోషించపరచాలి. విపత్తుని భంజింపు, విపత్తుని మనం ముందుకు దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళాలి. ఇట్లా మనకి ఒక క్రమాలంకారంగా ఉంటుంది కాబట్టి దీన్ని అంటే క్రమసంఖ్యగా ఒక క్రమంగా ఒక వరుసగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం క్రమాలంకారము అంటామన్నమాట. తర్వాత చూడండి, ఇక్కడ పై ఉదాహరణ పరిశీలిస్తే శత్రువు, మిత్రుడు, విపత్తు అనే 3 పదాలు ఉన్నాయి. వరుసగా జయింపము, రంజింపము, భంజింపము అనేవి కూడా ఇచ్చారు. ఇప్పుడు మూడింటికి వరుసగా 3 కలిపితే శత్రువుని జయింపము, మిత్రుని రంజింపము, విపత్తుని భంజింపము అని ఏర్పడతాయి. ఈ విధముగా చెప్పడానికి క్రమాలంకారము అంటారు. మిగిలిన వాక్యాలను పరిశీలించి అవగాహన చేసుకోండి. తర్వాత చూడండి, ఇక్కడ లక్షణం వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడానికి క్రమాలంకారం అంటారు. వస్తు క్రమాన్ని పాటించడం, ఇక్కడ శత్రువుని మనం జయించడంతో పాటించాము, మిత్రుని మనం రంజింపడంతో పాటించాము, విపత్తుని మనం జయించడంతో పాటించాము. ఇక్కడ కనుక మనం చూస్తే ఇక్కడ ఇంకొక ఉదాహరణ చూడండి. గజకచ్చప మూషికంబులు వనజల బిలములందు ప్రవేశించాయి. గజం ఏనుగు వనములో ప్రవేశించింది. కచ్చప
అంటే చేప ఎక్కడ ప్రవేశించింది? జలములో ప్రవేశించింది. మూషికం ఎలుక ఎక్కడ ప్రవేశించింది? బిలమునందు ప్రవేశించాయి. వేటికి వాటికి ఎక్కడెక్కడ ప్రవేశించాలనేటువంటిది క్రమం ఉంది కాబట్టి ఇది మనకి క్రమాలంకారము. సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు. సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు. సూర్యుడు అనేటువంటిది పగలికి అధిపతి అయితే చంద్రుడు అనేటువంటి వాడు రాత్రికి అధిపతి అన్నమాట. చూడండి తర్వాత మనం ఈ క్రింద సామాన్య వాక్యాలు సంశిష్ట వాక్యాలుగా మార్చి రాయండి అంటున్నాడు. సంశిష్ట వాక్యాలు మనకి ఒక అసమాపక్రియ ఒక సమాపక్రియ అంటే సంశిష్ట వాక్యంగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది, రేష్మ పరీక్షలు చేయించుకుంది. ఇక్కడ రెండు సామాన్య వాక్యాలను మనం ఒక సంశిష్ట వాక్యంగా రాయాలి అంటే ముందు మనకి ఇక్కడ ఉండేటువంటి ఒక క్రియ అనేటువంటిది అసమాపకంగా మారాలి. అసమాపకంగా మారి ఆ తర్వాత మనం ఇంకొక క్రియ అనేటువంటిది సమాపక క్రియగా మారాలి. చూడండి జవాబు, రేష్మ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంది. రేష్మ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంది. రెండవ వాక్యం చూడండి, విశ్వనాథం జీవని ఇంటికి వచ్చాడు, విశ్వనాథం జీవనికి సహాయం చేశాడు. విశ్వనాథం జీవని ఇంటికి వచ్చి సహాయం చేశాడు. మూడో వాక్యం చూడండి, పిల్లలందరూ ఒక చోట చేరారు, పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు. దీని యొక్క సంశ్లిష్ట వాక్యాన్ని మనం ఎలా రాయాలి అంటే పిల్లలందరూ ఒక చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఆమె పాపకు చేయూతనిచ్చింది, ఆమె పాపను చక్కగా పెంచింది. ఆమె పాపకు చేయూతనిచ్చి చక్కగా పెంచింది. చేయూతనిచ్చి అసమాపక క్రియ, పెంచింది సమాపక క్రియ. జీవని చిత్రాలెన్నో గీసింది, జీవని ప్రథమ బహుమతి పొందింది. జవాబు చెప్పండి. జీవని చిత్రాలెన్నో గీసి ప్రథమ బహుమతిని పొందింది. తర్వాత చూడండి పిల్లలు, కింది వాక్యాలు చదవండి, అవి ఏ రకమైనటువంటి వాక్యాలు రాయండి. పాపాయి నడవగలదు. మనకి చాలా సామాన్య వాక్యాలు ఉన్నాయి. ఆ చాలా సామాన్య వాక్యాల్లో మనకి ఉన్నటువంటిది ఏ విధమైనటువంటి సామాన్య వాక్యం మనం ఇప్పుడు నేర్చుకోవాలి. పాపాయి నడవగలదు, నడవగలుగుతుంది కాబట్టి ఇది సామర్థ్యార్థక వాక్యం. పిల్లలు మీరందరూ ఆడుకోవచ్చు, ఆడుకోవడానికి అనుమతిస్తున్నారు కాబట్టి ఇది అనుమత్యర్థక వాక్యం. వాన వస్తుందో రాదో, వాన అనేటువంటిది వస్తుందో రాదో, ఇదేంటి సందేహార్థక వాక్యం. ఆహా ఆ చిత్రం ఎంత బాగుందో. జవాబు ఆశ్చర్యార్థక వాక్యం. జవాబు అనేటువంటిది ఏంటి ఇక్కడ? ఆశ్చర్యార్థక వాక్యం. వర్షాలు కురవక పంటలు పండలేదు, వర్షాలు కురవక ఏమివ్వలేదు, పంటలు అనేటువంటిది పండలేదు. ఇది హేత్వార్థక వాక్యం. చూడండి కృత్యంతో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి వ్యాకరణాంశాల మీద కొన్ని ప్రశ్నలు ఒకసారి మనం చూద్దాము. అప్పుడప్పుడు ఏ సంధి గుర్తించండి. విసర్గ సంధి, అత్వ సంధి, సవర్ణక సంధి, ఆమృత సంధి. జవాబు అమృత సంధి. అభినందనలు పిల్లలు. వాన వస్తుందో రాదో, ఇది ఏ రకమైనటువంటి సామాన్య వాక్యమో గుర్తించండి. ఆశ్చర్యార్థక వాక్యము, ప్రశ్నార్థక వాక్యము, సందేహార్థక వాక్యము, సంభావనార్థక వాక్యము. జవాబు ఈ సందేహార్థక వాక్యం. అభినందనలు పిల్లలు. మూడవది, పిల్లల ప్రపంచం సమాస పదం యొక్క విగ్రహ వాక్యం చెప్పండి. పిల్లల ప్రపంచం అనేటువంటి సమాస పదం యొక్క విగ్రహ వాక్యం కనుక చూసినట్లయితే మనం ఇక్కడ పిల్లల కొరకు ప్రపంచం, పిల్లల నందు ప్రపంచం, పిల్లల యొక్క ప్రపంచం, పిల్లల చేత ప్రపంచం. ఇక్కడ మనకి సమాధానము పిల్లల యొక్క ప్రపంచం. అభినందనలు పిల్లలు. తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు ప్రాజెక్టు పని చూడండి. ఈ పాఠ్యాంశం యొక్క జీవన అనేటువంటి పాఠం యొక్క ప్రాజెక్టుని చూడండి. ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తుల్లో పేరొందిన వారి జీవిత వివరాలు సేకరించి తరగతి గదిలో చర్చించండి. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి వారిలో ఎవరైతే పేరొందారో, బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారో వారి యొక్క జీవిత వివరాలు సేకరించి తరగతి గదిలో చర్చించండి అంటున్నారు. ఉదాహరణ ఎవరెవరంటే రాగతి పండరి, లక్కోజు సంజీవరావు శర్మ, లూయి బ్రైల్, హెలెన్ కెల్లర్, సుధా చంద్రన్ ఇలాంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు సేకరించి క్లాస్ రూమ్ లో తరగతి గదిలో చర్చించమని చెప్తున్నారు. అది ప్రాజెక్ట్ పనిగా మీరు చేయాల్సి ఉంది. పాఠాంత పద్యము. పలుకంజాలు దురర్థయుక్తముగా గీర్వాణంబు ముత్యాల దండల రీతిన్ లిఖింపగాగలరు గ్రంథ శ్రేణి నుద్యోగమున్ సలుపంగాగల రెట్టిలోపముల నైనం గానరానీక ఈ నెల తల్నేర్వగరాని విద్యగలదే నేర్పొప్ప జొప్పించినన్.
భావం చూడండి. ఇది గౌరవజుల రామకృష్ణ సీతారామ సోదర కవులు సుమహారం ఖండకావ్యంలో రచించినటువంటి పద్యము. దీని యొక్క భావము స్త్రీలలో సహజ ప్రతిభ ఉంటుంది. సంస్కృత భాష ఉచ్చారణ దోషం లేకుండా అర్థవంతంగా మాట్లాడగలరు. ముత్యాల వంటి స్వచ్ఛమైన భావాలతో గ్రంథాలు రాయగలరు. ఏమరపాటు లేకుండా అన్ని పనులు చేయగలరు. చక్కగా నేర్పితే స్త్రీలు నేర్చుకునే విద్య లేది కూడా ఉండదు అని చెప్తున్నారు. స్త్రీలలో సహజ ప్రతిభ అనేటువంటిది ఉంటుంది. సంస్కృత భాషను ఉచ్చారణ దోషం లేకుండా అర్థవంతంగా మాట్లాడగలరు. సంస్కృత భాష అనేటువంటి చాలా క్లిష్టంగా ఉంటుంది. అటువంటి భాషను కూడా ఉచ్చారణ దోషం లేకుండా అర్థవంతంగా మాట్లాడగలరట స్త్రీలు. ముత్యాల వంటి స్వచ్ఛమైన భావాలతో గ్రంథాలు రాయగలరు. వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. ముత్యాల వంటిగా ఉంటాయి. ఏమరపాటు లేకుండా అన్ని పనులు చేయగలరు. ఏమరపాటు అంటే ఎటువంటి అజాగ్రత్త అనేటువంటిది లేకుండా అన్ని పనులు చక్కగా చేయగలుగుతారు. చక్కగా నేర్పితే స్త్రీలు నేర్చుకునే విద్య ఏది కూడా ఉండదు. చక్కగా నేర్పితే స్త్రీలు అనేటువంటిది ఏ విద్యనైనా సరే చక్కగా నేర్చుకుంటారు అనే ఈ విద్య మనకి చెప్తుంది. తర్వాత సూక్తి. మంచి మాట. వట్టి మాటలు చెప్పడం కంటే చేతినిచ్చి చేతులు మిన్న. మనకి అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి సూక్తి. ఈ సూక్తిని మనం కేవలం చదువుకోవడం మాత్రమే కాదు, ఆచరణలో కూడా పెట్టుకోవాలి. ప్రధాన అంశాలు. అసలు ఇంతవరకు మనం ఈ భాగంలో, ఈ పాఠంలో మనం ఎంతవరకు మనం ఏ అంశాలు నేర్చుకున్నాము ఒకసారి చూద్దాము. కొత్త పదాలకు అర్థాలు తెలుసుకున్నారు. సామాన్య వాక్యాలు ఎన్ని రకాలో తెలుసుకున్నారు. విసర్గ సంధి ఎన్ని రకాలో తెలుసుకున్నారు. క్రమాలుకారం గురించి తెలుసుకున్నారు. నానార్థాల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత చూడండి మూల్యాంకనము. సుధా పర్యాయపదం గుర్తించండి. పీయూషం అమృతం. పీయూషం నీరు. పాలు జలము. నీరు అమృతం. దీని యొక్క పర్యాయపదం ఏంటి? పీయూషం అమృతం. అభినందనలు పిల్లలు. రెండవ ప్రశ్న. పాపాయి నడవగలదు. ఏ వాక్యమో గుర్తించండి. సామాన్య వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, నిశ్చయార్థక వాక్యం. నడవగలదు తన యొక్క నైపుణ్యాన్ని చెప్తున్నారు కాబట్టి ఇదేంటి? సామర్థ్యార్థక వాక్యం. అభినందనలు పిల్లలు. మూడవ వాక్యం చూడండి. అవసరము ప్లస్ అయినా. ఈ పదాన్ని కలపండి, గుర్తించండి. అవసరము ప్లస్ అయినా అనేటువంటి పదాన్ని కలిపి గుర్తించాలి. అవసరమైన, అవసరము అయినా, అవసరమైన, అవాసరమైన. గమనించారా? ఇక్కడ అక్షరాలకి తేడా ఉంటుంది. దీని యొక్క సమాధానం ఏంటి అంటే ఆ అవసరమైన. అభినందనలు పిల్లలు. అజ్ఞానంధకారం తొలగించువాడు. సరైన ఉత్పత్తి పదం గుర్తించండి. ఇది వాక్యము. అజ్ఞానంధకారం తొలగించువాడు అనేటువంటి వాక్యానికి సరైన ఉత్పత్తి పదం గుర్తించండి అంటున్నాడు. ఆకాశము, అమృతం, విశ్వనాథుడు, గురువు. దీని యొక్క సమాధానము గురువు. సభాష్ పిల్లలు. అభినందనలు పిల్లలు. ఐదవది. పక్షికి వికృతి పదం గుర్తించండి. పక్కి, విక్కి, నక్కి, పక్షం. పక్షికి వికృతి పదం ఏంటి? పక్కి. అభినందనలు పిల్లలు. ఇంటి పని. మీరు ఇంతవరకు నేర్చుకున్నారు కదా, దీని మీద మీరు ఇంటి పనిని చేయాల్సి ఉంది. విసర్గ సంధిని సాధన చేయండి. విసర్గ సంధి చాలా క్లిష్టంగా అని చెప్పుకున్నాం కదా, విసర్గ సంధిని మీరు సాధన చేయాలి. సంశ్లిష్ట వాక్యాలను సాధన చేయాలి. ఒక్కొక్క సామాన్య వాక్యం చాలా విధాలుగా పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ సంశ్లిష్ట వాక్యాలను కూడా మీరు సాధన చేయాలి.